శ్రీ గురుభ్యో నమ నమస్తే. వెల్కమ్ టు వేద్య యోగా 7 డేస్ యోగా ఛాలెంజ్లో 7th డే లాస్ట్ డే. ఈరోజు కొంచెం పవర్ఫుల్గా చేద్దాం, అంటే కొంచెం ఇంటెన్స్గా స్లోగా ఇంక్రీజ్ చేస్తాం. ఈ పవర్ఫుల్ ప్యాక్ మీకు ఈ వెయిట్ లాస్ కూడా బాగా యూజ్ అవుతుంది. డైలీ కాకుండా వీక్లీ అట్లీస్ట్ 2-3 టైమ్స్ ఈ పవర్ యోగా చేస్తే మీకు బాడీలో మజిల్ స్ట్రెంత్ బాగా ఇంక్రీజ్ అవుతుంది, వెయిట్ మేనేజ్ అవుతుంది, స్ట్రెస్ లెవెల్స్ బాగా రెడ్యూస్ అయిపోతాయి. ఒకసారి దీంట్లో కొన్ని సూర్య నమస్కారాలు, స్టాండింగ్, సిట్టింగ్ అన్నీ ఒక ప్యాక్లా 30-40 మినిట్స్ ప్యాక్ ఉంటుంది. కంటిన్యూస్గా ఉంటుంది, మధ్యలో బ్రేక్ ఉన్న లైట్గా ఆ పొజిషన్లోనే మనం రిలాక్స్ అవుతూ చేస్తూ ఉంటాం. ఒకసారి చేయడానికి ట్రై చేయండి. దీనికంటే ముందు బాగా మంచి వార్మప్ చేసుకోండి. ఒక 10-15 మినిట్స్ బాగా బాడీ అంతా ఫ్రీ చేసుకొని అప్పుడు ట్రై చేయండి. మీకు బాగా ఎఫెక్టివ్గా ఉంటుంది. వెయిట్ లాస్కి బాగా యూజ్ అవుతుంది, వెయిట్ మేనేజ్మెంట్కి. బాడీ స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ అవుతుంది, మీకు మజిల్ స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ అవుతుంది, బోన్ స్ట్రెంగ్త్ బాగా ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు ఈ మధ్య పవర్ యోగా అని చెప్తారు కదా, అవన్నీ నార్మల్ యోగానే. అష్టాంగ యోగాలో ఆసనాలు మాత్రమే ఉంటాయి. ఆ ఆసనాలనే కొంచెం అడ్వాన్స్గా చేస్తే దాన్ని పవర్ యోగా అంటారు. దాన్ని ఎక్కువ రిపీట్ చేస్తే దాన్ని పవర్ యోగా అంటారు. అంతే తప్ప మనకి పతంజలి యోగ ప్రకారం కానీ, మునులు ఋషులు చెప్పిన దాని ప్రకారం పవర్ యోగా ఆ యోగాని ఓన్లీ హఠయోగాలనే ఈ ఎక్కువ రిపిటేషన్ చేయడాన్ని వాళ్ళు డిఫరెంట్ నేమ్స్ పెట్టుకున్నారు. అది ఒకసారి ట్రై చేద్దాం. ఫీట్ ప్యారలల్గా ఉంచండి. స్టార్ట్ విత్ ఓంకార. బ్యాక్ సైడ్ హెడ్ అండ్ నెక్ ఫ్రీగా ఉంచండి, షోల్డర్స్ ఫ్రీగా ఉంచండి. కంఫర్టబుల్ బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. బాడీ అంతా స్ట్రైట్గా ఉంచండి. నెమ్మదిగా ఎక్కువ గాలి పీల్చండి. టేక్ ఎ డీప్ బ్రీద్ ఇన్. Take a deep breath in. Take a deep breath in. Slowly rub your palm. Keep on your eyes. Gently open your eyes. దీంట్లో మనం సూర్య నమస్కారాలు, దీన్ని అష్టాంగ యోగ సూర్య నమస్కారాలు అంటారు, లేదంటే కురంటక విన్యాస అంటారు. హ్యాండ్స్ ఫ్రీ చేసుకోండి. బ్రీత్ ఇన్, రైజ్ యువర్ హ్యాండ్స్, ఫ్రీ యువర్ బ్యాక్, ఫ్రీ యువర్ షోల్డర్స్. మొక్కలు బాగా బెండ్ చేయాలి. బ్రీత్ అవుట్, బెండ్ యువర్ నీస్, బెండ్ ఫార్వర్డ్. బ్రీత్ ఇన్, టేక్ లెగ్స్ బ్యాక్, అప్పర్ ప్లాంక్, ఊర్ధ్వ దండాసన్. బ్రీత్ అవుట్, కొంచెం ఫ్రీ చేసుకోండి, నడుము ఫ్రీ చేసుకోండి. స్లోగా ఇంక్రీజ్ చేద్దాం, ఒక 10-15 మినిట్స్ స్లోగా చేస్తూ. నెక్స్ట్ అష్టాంగ. లే డౌన్ కంప్లీట్లీ. కాళ్ళు అటు ఇటు నడుము ఫ్రీ చేసుకోండి. పాదాలు కలపండి. బ్రీత్ ఇన్, రైజ్ యువర్ చెస్ట్. ఇది కపోతాసనలో ఒక వేరియేషన్. నడుము బాగా కిందకి వదిలేసి ఉంచండి. తల మెడ ఫ్రీ చేసుకోండి. స్లోగా హ్యాండ్స్, లెగ్స్ డ్రాప్ చేసుకోండి, స్ట్రెచ్ చేయండి. కంఫర్టబుల్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఊర్ధ్వముఖ శ్వానాసన్, అప్వర్డ్ ఫేసింగ్ డాగ్. బ్రీత్ ఇన్, కమ్ బ్యాక్. బ్రీత్ అవుట్, పర్వతాసన్. ముందు ఒక 10 మినిట్స్ మంచి వార్మప్ చేసుకోండి. సూక్ష్మ వ్యాయామం చేయండి బాగా. హెడ్ అండ్ నెక్, షోల్డర్స్, తాళాసనం అవన్నీ చేసి ఇది చేయండి. బ్రీత్ ఇన్ చేస్తూ ముందుకు నడవండి. బ్రీత్ అవుట్, హ్యాండ్స్ అప్. Breathe in, slowly come up. Breathe out, relax. Breathe in, raise your hands. Breathe out, bend. Breathe in, take legs back, upper plank. Ashtanga. Legs fold cheyandi. Then raise your chest. Breathe out, drop your legs. Breathe in, come back. Breathe out, Parvatasana, downward facing dog. Breathe in, walk forward. Breathe out, bend. Breathe in, slowly come up. Breathe out, relax. Breathe in, raise your hands. Breathe out, bend. Breathe in, take legs back.
ఇక్కడ అప్పర్ ప్లాంక్ నుంచి డైరెక్ట్ లోవర్ ప్లాంక్కి వెళ్తాం. లోవర్ ప్లాంక్ వెళ్ళలేని వాళ్ళు అష్టాంగ చేయండి. ఒకసారి లోవర్ ప్లాంక్ చూపిస్తాను. చతురంగ దండాసన్ అంటారు. ఇలా వెళ్ళగలిగితే వెళ్ళండి, లేదంటే అప్పర్ ప్లాంక్లో ఉన్నాక జస్ట్ అష్టాంగ చేయండి. ఓకే, లోవర్ ప్లాంక్ డైరెక్ట్ అప్వర్డ్. మీరు అష్టాంగ చేసినప్పుడు కంప్లీట్గా పడుకొని పైకి లేవండి. మొక్కలు కూడా గాల్లో ఉంటాయి, పైకి ఉంటాయి. బ్రీద్ అవుట్ పర్వతాసన్. బ్రీద్ ఇన్ వాక్ ఫార్వర్డ్. బ్రీద్ అవుట్ బెండ్. బ్రీద్ ఇన్ కమ్ అప్. బ్రీద్ అవుట్ రిలాక్స్. బ్రీద్ ఇన్ raise your hands. Breathe out bend. Breathe in take legs back. Upper plank to slowly lower plank or ashtanga as per your comfort. Upward facing urdhva mukha. Breathe out adho mukha. Breathe in walk forward. Breathe out bend. Breathe in come up. Breathe out relax. Do two more. రెండు కొంచెం అడ్వాన్స్గా చేద్దాం. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. బ్రీద్ ఇన్ లెగ్స్ వెనక్కి తీసుకోవచ్చు, లేదంటే ఇలా జంప్ అవ్వచ్చు. బ్రీద్ అవుట్. బ్రీద్ ఇన్ అప్వర్డ్ ఫేసింగ్ డాగ్. బ్రీద్ అవుట్ డౌన్వర్డ్ ఫేసింగ్ డాగ్. బ్రీద్ ఇన్ వాక్ ఫార్వర్డ్ ఆర్ జంప్ ఫార్వర్డ్. బ్రీద్ అవుట్ బెండ్. బ్రీద్ ఇన్ కమ్ అప్. బ్రీద్ అవుట్ రిలాక్స్. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. Breathe in, breathe out. Breathe in upward. Breathe out downward. Breathe in, jump forward. Breathe out bend. Breathe in come up. Breathe out relax. ఇవే మీరు 12 చేయొచ్చు. ఇంకొక 2 చేసి చూద్దాం. బ్రీద్ ఇన్ రేజ్ యువర్ హ్యాండ్స్. బ్రీద్ అవుట్ బెండ్ ఫార్వర్డ్. చాలా ఉత్కటాసన్. బ్రీదింగ్ జంప్ బ్యాక్ చతురంగ. Breathe in upward facing dog. Breathe out downward facing dog. Breathe in jump forward. Breathe out bend. Breathe in come up. Breathe out bend. Breathe in take legs back. Upper plank. Lower plank. Upward. Downward. Jump forward. Bend. Come up. One more. Breathe out. Breathe in, jump back. Lower plank. Upward. Downward. ఇక్కడ కొంచెం రిలాక్స్ అవ్వండి. డౌన్వర్డ్ ఫేసింగ్ డాగ్లో ఒక 5 బ్రీదింగ్స్ ఉండండి. డీప్ బ్రీద్ ఇన్. కంప్లీట్ బ్రీద్ అవుట్. డీప్ బ్రీద్ ఇన్. కంప్లీట్ బ్రీద్ అవుట్. Breathe in, breathe out. Breathe in, breathe out. Breathe in, breathe out. Breathe in, breathe out. మొక్కలు కింద పెట్టేసేయండి. మీకు కొంచెం ఎక్కువ ఆయాసం అనిపిస్తే చైల్డ్ పోజ్లో రిలాక్స్ అవ్వండి. జస్ట్ ఒక 1 minute రిలాక్స్ అవ్వండి చైల్డ్ పోజ్లో. హెడ్ అండ్ నెక్ ఫ్రీగా ఉండాలి, హ్యాండ్స్ ఫ్రీగా ఉండాలి. కంఫర్టబుల్ బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. ఈ చైల్డ్ పోజ్ వల్ల మీకు బాడీ మైండ్ తొందరగా రిలాక్స్ అవుతుంది. మళ్ళీ క్యాట్కి రండి. హెడ్ అండ్ నెక్ ఫ్రీ చేసుకోండి, షోల్డర్స్ ఫ్రీ చేయండి. లెఫ్ట్ని కొంచెం ముందు పెట్టండి. లెఫ్ట్ ఎల్బో డౌన్ చేయండి. స్లోగా రైట్ లెగ్ లిఫ్ట్ చేసి లెఫ్ట్ సైడ్ నుంచి చూడండి. మీకు హిప్ జాయింట్ అంతా ఫ్రీ అవుతుంది, స్పైన్ ట్విస్ట్ అవుతుంది, లోయర్ స్పైన్ ఫ్రీ అయిపోతుంది. బ్రీద్ ఇన్. ఇప్పుడు రైట్ని కొంచెం ముందుకు పెట్టండి. రైట్ ఎల్బో డౌన్ చేయండి. స్లోగా లెఫ్ట్ లెగ్ లిఫ్ట్ చేసి రైట్ సైడ్ నుంచి చూడండి. కంఫర్టబుల్ బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. Comfortable breathe in, breathe out. Breathe in, slowly come up.
ఇంటర్లాక్ ఫింగర్, చేతివేలు కలపాలి, ఎల్బోస్ మీద ఉండాలి, నడుము నడి ఇటు ఊపండి. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. మళ్ళీ క్యాట్కి రండి, షోల్డర్స్ ఫ్రీ చేసుకోండి, అగైన్ డౌన్వర్డ్, బ్రీద్ ఇన్, జంప్ ఫార్వర్డ్ ఆర్ వాక్ ఫార్వర్డ్, బ్రీద్ అవుట్, బెండ్, బ్రీద్ ఇన్, కమ్ అప్. ఇప్పుడు ఒక స్టాండింగ్ సీక్వెన్స్ చేద్దాం. కళ్ళ మధ్య గ్యాప్ ఉంచండి, రైట్ ఫుట్ రైట్ సైడ్ టర్న్ చేయండి, పార్శ్వకోణాసన్, వీరభద్రాసన్ కలిపి ఉంటాయి. రైట్ని బెండ్ చేయాలి, హ్యాండ్ షోల్డర్ లెవెల్ ఉంచండి, వీరభద్రాసన్ 2 ఇది. బ్రీద్ అవుట్, పార్శ్వకోణాసన్, బ్రీద్ ఇన్ మళ్ళీ వీరభద్రాసన్, వారియర్ 2. లెఫ్ట్ హ్యాండ్ మీకు వీప్ మీదకి వెళ్ళాలి, వీప్ మీదకి వెళ్ళాలి, రైట్ హ్యాండ్ స్లోగా లెఫ్ట్ షోల్డర్ మీద డ్రాప్ చేయాలి. ఇది కూడా వీరభద్రాసన్లో ఒక వేరియేషన్. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. ఈ రిపిటేషన్ ఈచ్ సైడ్ 10 times చేస్తాం. బ్రీద్ ఇన్ అప్వర్డ్, బ్రీద్ అవుట్ బెండ్, బ్రీద్ ఇన్ అప్, బ్రీద్ అవుట్ బెండ్, బ్రీద్ ఇన్ అప్, బ్రీద్ అవుట్ బెండ్, breathe in up, breathe out bend, breathe in up, breathe out bend and hold it. పార్శ్వకోణాసన్. దీనివల్ల మీకు లెగ్ స్ట్రెంత్ అవుతాయి, అప్పర్ బాడీ స్ట్రెంత్ అవుతుంది. కంఫర్టబుల్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్ రివర్స్ వారియర్, కంఫర్టబుల్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్, స్ప్రెడ్ యువర్ హ్యాండ్స్, బ్రీద్ అవుట్, డ్రాప్ యువర్ హ్యాండ్స్. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చేద్దాం. లెఫ్ట్ ఫుట్ లెఫ్ట్ సైడ్ టర్న్ చేయండి, లెఫ్ట్ని బెండ్ చేయండి, 3.5 feet గ్యాప్ ఉంచండి, మీ హైట్ని బట్టి 3 to 3.5 feet. బ్రీద్ ఇన్, రేజ్ యువర్ హ్యాండ్స్ అప్ టు షోల్డర్ లెవెల్, బాడీ కరెక్ట్ సెంటర్లో ఉండాలి. ఇలా ముందుకు వెళ్ళకూడదు, వెనక్కి వెళ్ళకూడదు, కరెక్ట్ ఈ సెంటర్కి ఉండాలి. సెంటర్ ఆఫ్ మాస్, సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటారు కదా, అంత దగ్గర కరెక్ట్ సెంటర్లో ఉంటే మనకు అంత బాడీ ఫ్రీగా ఉంటుంది. టేకింగ్ డీప్ బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్ సెంటర్, హోల్డ్ చేయండి. ఇప్పుడు రైట్ హ్యాండ్ వెనక్కి పెట్టండి, లెఫ్ట్ హ్యాండ్ రైట్ షోల్డర్ మీద వెనక డ్రాప్ చేయండి. బ్రీద్ ఇన్, డైరెక్ట్ పార్శ్వకోణాసన్, బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. హోల్డ్ చేయండి పార్శ్వకోణాసనంలో. బ్రీద్ ఇన్, అప్వర్డ్ ఫేసింగ్ డాగ్, బ్రీద్ ఇన్, స్ప్రెడ్ యువర్ హ్యాండ్స్, బ్రీద్ అవుట్, రిలాక్స్. హ్యాండ్స్ ఫ్రీ చేసుకోండి, షోల్డర్స్ ఫ్రీ చేసుకోండి, సన్నడం ఫ్రీ చేసుకోండి. మనం ఇంతమూలు బ్యాలెన్సింగ్ చేసాం, ఇక్కడ ఒక బ్యాలెన్సింగ్ వీరభద్రాసన్ 3 అంటారు. రైట్ లెగ్ ముందు పెట్టాలి, లెఫ్ట్ లెగ్ వెనక్కి ఉంటుంది. స్లోగా హ్యాండ్స్ పైకి తీసుకోవాలి, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. రైట్ లెగ్ మీద బ్యాలెన్స్ చేస్తూ లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేయండి. స్లోగా హ్యాండ్స్ వెనక్కి తీసుకొని లెగ్ వెనక్కి స్ప్రెడ్ చేయండి. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. స్లోగా హ్యాండ్స్ కావాలంటే ముందు కూడా సెట్ చేసుకోవచ్చు, లేదంటే వెనక్కి తీసుకుంటే మీకు ఎక్కువ బ్యాలెన్స్. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, రిలాక్స్. లెఫ్ట్ లెగ్ ముందు పెట్టండి. బ్రీద్ ఇన్, రేజ్ యువర్ హ్యాండ్స్, బ్రీద్ అవుట్, find comfortably, bend as much as you can, comfortable, breathe in, breathe out, comfortable, breathe in, breathe out,
కంఫర్టబుల్ బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్. కావాలంటే ముందు ఏదైనా సపోర్ట్ పట్టుకొని అలా ట్రై చేయొచ్చు. బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్. రిలాక్స్. చేతులు నడుము చుట్టూ తిప్పండి. సూర్య నమస్కారంలో ఇంకొక వేరియేషన్ అష్టాంగ బి సీక్వెన్స్. ఇది ఇండివిజువల్గా నేను షార్ట్స్ చేశాను. ఇప్పుడు చేద్దాం, ఒక 2 రౌండ్స్ చేద్దాం. ఫస్ట్ ఉత్కటాసన సమస్థితి. ఇది స్టాండ్ స్ట్రైట్. స్లోగా నీస్ బెండ్ చేసి హ్యాండ్స్ ఎంత వీలైతే అంత కిందికి తీసుకోండి. వీలైతే కింద టచ్ చేయడానికి ట్రై చేయండి. బ్రీదింగ్ చేసి హ్యాండ్స్ పైకి ఉత్కటాసన్. బ్రీద్ అవుట్ ఉత్తానాసన్. కంప్లీట్గా మ్యాక్సిమం బెండ్ అవ్వడానికి ట్రై చేయండి. పాదహస్తాసన్. ఇది నెక్స్ట్ ఉత్తానాసన్. హ్యాండ్స్ ముందుకు పెట్టాలి, బ్యాక్ స్ట్రైట్ చేయాలి. నెక్స్ట్ చతురంగ. స్లోగా లెగ్స్ వెనక్కి తీసుకోండి. బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ ఊర్ధ్వముఖ. పాదాలు ఫ్రీగా వదిలేసేయాలి. నెక్స్ట్ అధోముఖ. బ్రీద్ అవుట్. నెక్స్ట్ వీరభద్రాసన్. లెఫ్ట్ ఫుట్ 45 degrees టర్న్ చేయాలి. రైట్ ఫుట్ చేతుల మధ్య ఉంచాలి. బ్రీద్ ఇన్, రేజ్ యువర్ హ్యాండ్స్. కంఫర్టబుల్ బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్. మీ బొటన వేలు చూస్తుండండి. లుక్ ఎట్ యువర్ థామ్స్. బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్. మళ్ళీ చతురంగ. బ్రీద్ ఇన్ అప్వర్డ్. బ్రీద్ అవుట్ డౌన్వర్డ్. ఇప్పుడు లెఫ్ట్ ఫుట్ ముందుకి. బ్రీద్ ఇన్ వారియర్ వీరభద్రాసన్. బ్రీద్ అవుట్ చతురంగ. బ్రీద్ ఇన్ అప్వర్డ్. బ్రీద్ అవుట్ డౌన్వర్డ్. ఇక్కడ 5 బ్రీదింగ్స్ హోల్డ్ చేయండి. అట్లీస్ట్ 3 డీప్ బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్ చేస్తూ ఉండండి. పొట్ట లోపల లాగండి, తల లోపల తీసుకోండి మ్యాక్సిమం. బ్రీద్ ఇన్, ముందుకు నడవండి. ఉత్తానాసన్. బ్రీద్ అవుట్ పాదహస్తాసన్. కంప్లీట్గా బెండ్ అవ్వండి. మొక్కలు బెండ్ చేయండి. బ్రీద్ ఇన్, రేజ్ యువర్ హ్యాండ్స్. ఉత్కటాసన్. బ్రీద్ అవుట్ సమస్థితి. కావాలంటే ఒక 2 బ్రీదింగ్స్ రిలాక్స్ అవ్వండి. Do one more round. Breathe in Utkatasana. Breathe out Padahastasana. Complete bend. Breathe in half bend. Uttanasana. Back straight ఉండాలి. నెక్స్ట్ చతురంగ. కాలు వెనక్కి తీసుకోండి. కంఫర్ట్ ఉన్న వాళ్ళు చేతులు సైడ్కి పెట్టేసి జంప్ అవ్వచ్చు. జంప్ అయ్యి చతురంగ. బ్రీద్ ఇన్ అప్వర్డ్. Breathe out downward. Breathe in warrior. Breathe out chaturanga. Breathe in upward. Breathe out downward. Breathe in warrior. Breathe out chaturanga. Breathe in upward. Breathe out downward and hold it. Head బాగా లోపల తీసుకోండి. Deep breathe in. Breathe out. Breathe in. Breathe out. Breathe in. Breathe out. Breathe in. Breathe out. Breathe in, walk forward or jump forward. Uttana. Padahastasana, complete bend. Utkatasana. సమస్థితి. ఇవి ఒక 5 రౌండ్లు చేశారంటే మీకు బాడీలో ఫుల్ ఎనర్జీ వస్తుంది, వెయిట్ మేనేజ్ అవుతుంది. ఒకసారి కావాలంటే నడుము ఫ్రీ చేసుకోండి. నెక్స్ట్ కిందికి వెళ్ళి కొన్ని చేద్దాం. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్ బ్యాంక్. బ్రీద్ ఇన్, టేక్ లెగ్స్ బ్యాక్, కమ్ టు క్యాట్. నడుము ఫ్రీ చేసుకోండి.
ఎల్బోస్ కింద పెట్టేసేయండి. ఎల్బోస్ డౌన్వర్డ్ ట్రై చేద్దాం. పించ మయూరాసన్ ఆర్ డాల్ఫిన్. నడుము బాగా ఫ్రీ చేసుకోవాలి. పాదాలు వేళ్ళ మీద ఉంచాలి. టక్ యువర్ టోస్ ఎల్బోస్ మీద బ్యాలెన్స్ చేస్తూ స్లోగా నడుము పైకి లేపాలి. కాలు ఎంత వీలైతే అంత దగ్గర తీసుకోండి. కొంచెం ఫ్రీగా ఉంచుకోండి. తల లోపల తీసుకోండి. కంఫర్టబుల్ బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. బ్రీద్ ఇన్ చేస్తే తల ముందుకు మూవ్ చేయండి. బ్రీద్ అవుట్ లోపలికి. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. స్లోగా డౌన్ చేసుకోండి. కంఫర్టబుల్ బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. నడుము పైకి లేపండి. తల లోపల తీసుకోండి మ్యాక్సిమం. ఇప్పుడు కాళ్ళని కొంచెం వెనక్కి అడ్జస్ట్ చేసుకోండి. ఎల్బో ప్లాంక్. చేతులు కలిపి ఉంచవచ్చు, లేదంటే ప్యారలల్గా ఉంచవచ్చు. ఎంగేజ్ యువర్ కోర్. మీరు డైలీ ప్రాక్టీస్ చేస్తే 2 to 3 minutes ఉండవచ్చు. ఫస్ట్ ట్రై విత్ 30 seconds. 30, 29, 28, 27, 26, 25, 24, 23, 22, 21, 20, 19, 18, 17, 16, 15, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. స్టార్టింగ్లో 10 seconds స్టార్ట్ చేయండి. స్లోగా రిలాక్స్ అవ్వండి. కాలు మడిచి అటు ఇటు తున్నడం ఫ్రీ చేసుకోండి. హెడ్ అండ్ నెక్ ఫ్రీ చేసుకోండి. షోల్డర్స్, తల మొత్తం కింద ఉంచి షోల్డర్స్ ఇలా ఫ్రీ చేసుకోవాలి. నడుము ఫ్రీ చేసుకోవాలి. ప్రతిసారి ఈ మధ్యలో రిలాక్సేషన్ ఉండాలి. ఈ మూమెంట్స్ ఉండాలి. ఉపవిన్యాసాలు అంటారు. ఆ జాయింట్స్ దగ్గర ఉన్న స్ట్రెయిన్ తగ్గుతుంది. జాయింట్స్ మీద పడే స్ట్రెయిన్ తగ్గుతుంది. రిలాక్స్. నెక్స్ట్ ఇంకొక ట్రై చేద్దాం. లిజర్డ్ పోజ్. మళ్ళీ క్యాట్ పోజ్కి రండి. డౌన్వర్డ్ ఫేసింగ్. అదో ముక్క. స్లోగా కుడికాలని కుడి చేయి పక్కన ఉంచండి. ముందుకు చూడండి. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. దీంట్లో కొంచెం అడ్వాన్స్గా మీ ఎల్బోస్ కింద పెట్టాలి. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. లిజర్డ్. కంఫర్టబుల్ బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. మళ్ళీ చేతులు పైకి తీసుకోండి. ఎల్బోస్ పైకి. మళ్ళీ డౌన్వర్డ్కి వెళ్ళండి. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ ముందు తీసుకోండి. నెమ్మది ఎల్బోస్ డౌన్ చేయండి. వెనుకున్న కాలు పైనే ఉండాలి. ఎక్కువ మీకు స్ట్రెయిన్ అనిపిస్తే కాలు కింద పెట్టండి, లేదంటే స్ట్రైట్గా ఉంచండి. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. మళ్ళీ స్లోగా డౌన్వర్డ్కి రండి. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. స్లోలీ రిలాక్స్. ప్రతిసారి నడుము ఫ్రీ చేస్తూ ఉండాలి. ఈచ్ సైడ్ 2 times మీరు రిపీట్ చేసుకోండి. సో దట్ మీకు బాగా స్ట్రెంగ్త్ వస్తుంది, వెయిట్ మేనేజ్ అవుతుంది. జస్ట్ రిలాక్స్. మీరు అడ్వాన్స్ ఉత్కటాసన కూడా చేయొచ్చు. మనం దీంట్లో సింగిల్ సైడ్ మనం ఫస్ట్ కూర్చోవాలి. వజ్రాసనంలో కూర్చొని కావాలంటే టోస్ పైకి పెట్టవచ్చు. అంగుష్ట వజ్రాసన్.
హీల్ పట్టుకోవాలి కంప్లీట్గా. బ్రీద్ ఇన్ చేస్తూ రైట్ హ్యాండ్ పైకి లేపి నడుము ముందుకి, చేయి బాగా వెనక్కి వెళ్ళాలి. బ్రీద్ అవుట్, సిట్ డౌన్. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. ఇట్లా సింగిల్ సైడ్ రిపీట్ చేసి కొంచెం రిలాక్స్ అవ్వగలిగితే అవ్వండి, లేదంటే కంఫర్ట్ ఉంటే కంటిన్యూ. ఇప్పుడు హీల్ పట్టుకోవాలి 2 చేతులతోన. స్లోగా చెస్ట్ ఫ్రీగా ఉంచండి, నడుము ముందుకు పుష్ చేయండి. కంఫర్టబుల్ బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. నడుము బాగా ముందుకు పుష్ చేయండి. ఎడైనా ఫ్రీగా వదిలేసి ఉంచండి. ఉష్ట్రాసన్. రిలాక్స్. మీరు టోస్ ఇట్లా ఫ్రీగా వదిలేసి కూడా చేయొచ్చు. చేతులు ఎంత వీలైతే అంత వెనక్కి, నడుము ముందు బాగా పుష్ చేయండి. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. స్లోగా పైకి వచ్చేసేయాలి. హ్యాండ్స్ ఫ్రీ చేసుకోవాలి, నడుము ఫ్రీ చేసుకొని ఇప్పుడు బ్యాక్ బెండ్ చేసాం కాబట్టి ఫార్వర్డ్ బెండ్. కంఫర్టబుల్ బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. మీరు ఒక 2 సార్లు వీడియో చూడండి, చూసి మెల్లగా సీక్వెన్స్ ట్రై చేయండి. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసే వాళ్ళకి ఇది ఈజీగా అనిపిస్తుంది. కొత్తగా ప్రాక్టీస్ చేసే వాళ్ళు వార్మప్స్ బాగా చేయాలి, సూర్య నమస్కారాలు చేసి ఇవన్నీ చేస్తూ ఉండాలి. బ్రీద్ ఇన్, స్లోలీ సిట్ డౌన్. ఇక్కడ మనం నెక్స్ట్ వెయిట్ లాస్ దానికోసం నౌకాసనలో కొంచెం అడ్వాన్స్ వేరియేషన్ చేసుకోవచ్చు. స్లోగా లెగ్స్ బాగా పైకి తీసుకోవాలి, హ్యాండ్స్ ముందుకు సెట్ చేయాలి. కంఫర్టబుల్ బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. హ్యాండ్స్ ఇలా అయినా ఇలా ఉంచవచ్చు, మీకు కోర్ ఎంగేజ్ చేస్తూ ఉండాలి. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. దీంట్లోనే మీరు చేతులు కూడా పైకి పెట్టవచ్చు. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. స్లోగా పడుకోండి, లే డౌన్. ఇదే ఆసనాన్ని 2-3 సార్లు ట్రై చేయండి. నెక్స్ట్ సర్వాంగాసన ట్రై చేద్దాం ఇవాళ. దానికోసం ఫస్ట్ సేతుబంధాసనం ఒకసారి చేసుకోవాలి. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్ అండ్ హోల్డ్ ఇట్. చేతులు నడుము కింద పెట్టండి, ఎల్బో సపోర్ట్ ఉండాలి. హీల్ రైజ్ చేసుకోండి. వన్స్ యూ కంఫర్ట్, రైట్ లెగ్ లిఫ్ట్ చేయండి, దెన్ లెఫ్ట్ లెగ్. కంఫర్టబుల్ బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. స్లోగా రిలాక్స్ అవ్వండి, నడుము కిందికి వదిలేసి. ఇప్పుడు పవన్ ముక్తాసన్ చేయండి కొంతసేపు. పవన్ ముక్తాసన్. రిలాక్స్. మనం డైరెక్ట్ సర్వాంగాసన్ చేయొచ్చు, లేదంటే డోలనాసన్ చేస్తూ విపరీతకరణ చేయాలి. స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలని చూపిస్తాను మీకు. ఫస్ట్ డోలనాసన్ చేయాలి. బ్రీత్ ఇన్, బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్ చేస్తూ నెమ్మదిగా నడుము పైకి లేపి చేతులు నడుము కింద పెట్టండి. ఈ పొజిషన్కి వచ్చాక స్లోగా చేతులు కిందకి జరుపుతూ లెగ్ స్ట్రైట్ చేయండి, ఎంత వీలైతే అంత. ఇది సర్వాంగాసన్. క్వీన్ ఆఫ్ ఆల్ ఆసనాస్, ఆసనాలలో రాని వంటిది సర్వాంగాలకు ఆసనం. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్,
థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఇది పవర్ఫుల్ ఆసన. స్లోగా లెగ్స్ ఫోల్డ్ చేసి మీరు వెనక్కి వదిలేయచ్చు. వెనక్కి వదిలేస్తే హలాసన అవుతుంది. కంఫర్టబుల్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇది ఎలా ఉంటుందో మళ్ళీ ఒకసారి చూస్తాం. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. దీన్ని హలాసన అంటారు. మళ్ళీ దీని నుంచి మళ్ళీ సర్వాంగాసన వెళ్ళొచ్చు. తర్వాత స్లోగా డౌన్ చేయాలి. వెన్నుపూసలు ఒక్కొక్క దాన్ని కింది దించుతూ ఉండాలి. అప్పుడే మీకు ఎలాంటి ఇబ్బంది రాదు. లేదంటే మిడ్ బ్యాక్లో పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. స్టార్టింగ్లో చేసేవాళ్ళు, కొంతమంది హెవీ వెయిట్ ఉన్నవాళ్ళు ఇలా స్టార్టింగ్ చేసేవాళ్ళు కుర్చీ మీద కాళ్ళు పెట్టైనా చేయొచ్చు. తమిళ ఒక్కొక్కసారి చూపించాను. జస్ట్ షో యూ. ఇలా కుర్చీ పట్టుకోవాలి. పాదాలు కుర్చీ ఎడ్జ్కి వెళ్ళి తీసుకోవాలి. స్లోగా నడుము పైకి లేపు. కావాలంటే కాళ్ళు ముందు కూడా పెట్టుకోవచ్చు. కుర్చీ ఎంత దగ్గరికి వీలైతే అంత దగ్గర లాక్కోండి. స్టార్టింగ్లో గట్టి పట్టుకోండి. ఇంకా కుర్చీ ఇంకా దగ్గరికి తీసుకుంటే ఈ సీట్ని దీని మీద పెట్టవచ్చు. ఇంకా దగ్గరికి తర్వాత ఇలా సపోర్ట్. ఇలా వదిలేయచ్చు. మీకు ఆల్మోస్ట్ చక్రాసనం అవుతుంది. ఇందులో విత్ సపోర్ట్ చేస్తే మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. బట్ చైర్ బాగా స్ట్రాంగ్గా ఉండాలి. మీకు నీలకమల్లో కానీ ఏదైనా మంచి బ్రాండ్ సుప్రీం వాటిల్లో తీసుకొని చేయొచ్చు. లేదంటే యోగాకి కొన్ని ఐరన్ చైర్స్ దొరుకుతాయి, వాటితోనైనా చేయొచ్చు. సర్వాంగాసన్ హలాసన్ చేశాక మత్స్యాసన్ కంపల్సరీ చేయాలి. కాళ్ళు మార్చొచ్చు, లేదంటే స్ట్రైట్ గుంచి ఎల్బోస్ మీద బ్యాలెన్స్ చేస్తే తలని వెనక్కి డ్రాప్ చేయాలి. ఫిష్ పోజ్ మత్స్యాసన్. మీకు సర్వైకల్ మీద కొంచెం స్ట్రెచ్ పడి ఉంటుంది కదా, దాన్ని ఫ్రీ చేయడం అన్నట్టు. కంఫర్టబుల్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇక్కడ పద్మాసనం వచ్చిన వాళ్ళు పద్మాసనం వేయచ్చు. కంఫర్టబుల్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. పద్మ మత్స్యాసన్. కంఫర్టబుల్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. స్లోగా రిలీజ్ చేసుకోవాలి. ఈ సర్వాంగాసన నేర్చుకున్నారంటే మీకు మిగతా ఆసనాలు ఇంకా ఈజీ అయిపోతాయి. నెక్స్ట్ శీర్షాసన్కి అది బాగా యూజ్ అవుతుంది. శీర్షాసన్ గోడకి సపోర్ట్తో స్టార్ట్ చేయండి. ఇప్పుడు లాస్ట్లో సుప్త మత్స్యేంద్రాసన్ కంపల్సరీ చేయండి. ట్విస్టింగ్ బాగా ట్విస్ట్ చేయండి. మనం ఎంతసేపు చేసిన అందువల్ల ఏదైనా ఇబ్బంది వచ్చినా జాయింట్స్లో అదంతా ఫ్రీ అయిపోతుంది. స్పైన్ వెన్నుపూసలన్నీ ఎక్కడైనా పట్టుకోవడం, మన సర్వాంగాసనలో నడుము పైకి లేపినప్పుడు ఏదైనా ఇబ్బంది ఉన్నా, ఎక్కడైనా పట్టి ఉన్నా నాకు తెలియకుండానే కొన్ని లైట్గా పట్టుకుంటాయి. అవన్నీ ఫ్రీ అయిపోతాయి ట్విస్ట్ చేయడం. ఇప్పుడు రైట్ లెగ్ బాగా ట్విస్ట్ చేసి ఉంచాలి. సుప్త మత్స్యేంద్రాసన్. క్లోజింగ్ ఆసనాస్లో ఇదొకటి. సర్వాంగాసన చేసినా చేయకపోయినా ఇది లాస్ట్లో చేసుకుంటే బాడీ అంతా ఫ్రీ అయిపోతుంది.
బాడీ అంతా ఒకసారి స్ట్రెచ్ చేసుకోండి. స్ట్రెచ్ చేసి ఒక 10 to 15 minutes రిలాక్స్ అవ్వండి. జస్ట్ సింపుల్గా మీ బాడీని అంతా పైనుంచి కిందికి, కింది నుంచి పైకి అబ్జర్వ్ చేస్తూ ఉండాలి విత్ అవేర్నెస్. ఫస్ట్ టాప్ ఆఫ్ ది హెడ్, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్. ఫస్ట్ తలను గమనించాలి, నుదుటిని గమనించాలి, కళ్ళని, ముఖాన్ని. అట్లా ఒక్కొక్క దాన్ని ఒక 5 to 10 seconds అబ్జర్వ్ చేస్తూ ఫేస్, థ్రోట్ అండ్ నెక్, బ్యాక్ సైడ్ ఆఫ్ నెక్, షోల్డర్స్, back side of shoulder, shoulder blades, upper spine, mid spine, lower spine, buttocks, tailbone, mali hands, shoulder to elbow, elbow to wrist, palm and fingers, left hand, chest, rib cage, diaphragm. టైం లేదు కాబట్టి నేను జస్ట్ చెప్తున్నాను ఒక్కొక్కటిలో. stomach, navel, lower abdomen, pelvis, hip joints, right leg, thighs, knees, both the legs, calf muscle, shin bone, ankle, heel, foot, toes. అట్లా ఈచ్ వన్ మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. మధ్య మధ్యలో అబ్జర్వేషన్ నుంచి డిస్కనెక్ట్ అయ్యి మీ నిద్రలోకి కూడా వెళ్తారు, నో ఇష్యూ. మళ్ళీ మధ్యలో అలా అవేర్నెస్, మళ్ళీ మెలకు వచ్చి మళ్ళీ అబ్జర్వ్ చేయడం. ఇలా చేస్తూ ఉంటే మీకు కూర్చొని చేసే కన్నా పడుకొని చేసే రిలాక్సేషన్ చాలా యూస్ఫుల్. దీంట్లో మీకు ధారణ, ధ్యాన, సమాధి 3 అవుతాయి. మా గురువు గారు చెప్పారు, డాక్టర్ రియల్వి కుమార్, ట్రెడిషనల్ యోగా గురుగారు. ఆల్మోస్ట్ ఒక 28 మంది గురువుల దగ్గర నేర్చుకున్నారు. 7 years నుంచి ఆయన ప్రాక్టీస్ ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 60 years, ఆల్మోస్ట్ 50+ years ఎక్స్పీరియన్స్. ఆయన సైంటిస్ట్, న్యూట్రిషనిస్ట్, యోగాలో పిహెచ్డి ఉంది, న్యూట్రిషన్లో పిహెచ్డి ఉంది. మీరు ఆన్లైన్లో ఫ్రీ కోర్సెస్ ఇస్తుంటారు, మీరు జాయిన్ అవ్వచ్చు. ఒక 10 minutes మినిమం రిలాక్స్ అయ్యి డీప్ బ్రీత్ ఇన్, కంప్లీట్ బ్రీత్ అవుట్. రిలాక్స్ అయ్యాక కాళ్ళు మడిచి అటు ఇటు ఊపుతున్నాడు ఫ్రీ చేసుకోవాలి. హెడ్ అండ్ నెక్, షోల్డర్స్ ఫ్రీ చేసుకోవాలి. డైరెక్ట్ లేవకూడదు, అన్నీ ఫ్రీ చేసుకొని కొంచెంసేపు రైట్ సైడ్ తిరిగి రిలాక్స్ అవ్వాలి. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సపోర్ట్తో లేచి కూర్చోవాలి. కూర్చొని స్టెబుల్ అయిన తర్వాత కంటిన్యూస్గా ఏదైనా ప్రాణాయామం చేసుకోవచ్చు, లేదంటే చేతులు రబ్ చేసి కళ్ళ మీద నుంచి కళ్ళని, ముఖాన్ని మసాజ్ చేసుకోవాలి. దీని తర్వాత మీరు ప్రాణాయామం చేసుకోండి, కపాలభాతి, భస్త్రిక, అనులోమ విలోమ. టైం బట్టి, టైం తక్కువ ఉందనుకోండి అనులోమ విలోమ, భ్రామరి కంపల్సరీ చేసుకోండి. అనులోమ విలోమ లేదంటే నాడీ శోధన చేసుకుంటే మీకు బాడీ అంతా బాగా రిలాక్స్ అవుతుంది, బాడీకి ఆక్సిజన్ బాగా ఇంక్రీజ్ అవుతుంది, మీ డే అంతా యాక్టివ్గా ఉంటారు. ఈ రిలాక్సేషన్ అనేది మీరు వీలుంటే బిఫోర్ లంచ్ కూడా ఒక 10 minutes ప్రాక్టీస్ చేయండి. రిమైనింగ్ డే అంతా బాగా యాక్టివ్గా ఉంటారు. మీరు ఆఫీస్లో కూర్చొని అయినా సరే రిలాక్స్ అవ్వండి. బిఫోర్ లంచ్, తిన్న తర్వాత కాదు, తినకంటే ముందు. మీరు ఇంట్లో ఉంటే బెడ్ మీద పడుకొని చేయొచ్చు, కింద అయినా పడుకోవచ్చు. ఆఫీస్లో ఉంటే ముందు ఒక చైర్ వేసుకొని చైర్ మీద కాలు పెట్టుకొని రిలాక్స్. దానివల్ల బాడీ అంతా బాగా రిలాక్స్ అవుతుంది, ఎంత యాక్టివ్గా ఉంటారు. ఒకసారి చేసి ట్రై చేయండి. ఓకే, ట్రై టు ప్రాక్టీస్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ట్రై టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. ట్రై టు ప్రాక్టీస్. నమస్తే. హ్యావ్ ఎ గుడ్ డే.